డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఒక ఊళ్ళో ఒక భార్యాభర్తలు ఉన్నారు. అతనికి వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుక్కి ఈ 28, 29 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా కలిసి రాకపోతే వీళ్ళు ఒక సిద్ధాంతిని కన్సల్ట్ చేశారు. ఏంటి మా అబ్బాయికి ఏమి కలిసి రావట్లేదు, ఏంట్లో వ్యాపారాలు పెట్టినా ఏ పెట్టినా కలిసి రావట్లేదు, ఏం చేయమంటారని చెప్పి. అయితే సిద్ధాంతి ఏం చేశాడంటే, పెళ్లి చేసేయండి అమ్మా, మీ అబ్బాయికి కలిసి వస్తుందని చెప్పాడంట. పెళ్లి చేస్తే మొత్తం మీద అటు ఎతికి ఇటు ఎతికి ఒక అమ్మాయిని పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసిన తర్వాత ఒక సంవత్సరం అయినప్పటికీ పిల్లాడు పుట్టాడు. 2 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇంకో పిల్లాడు పుట్టించాడు. పుట్టిన తర్వాత మళ్ళీ ఆ సిద్ధాంత దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఏమండి అప్పుడే మా అబ్బాయికి పెళ్ళి 3 సంవత్సరాలు అయిపోయింది, మీరు కలిసి వస్తుంది అన్నారు, ఏం కలిసి వచ్చిందంటే, అదేంటమ్మా ఇంతకుముందు మీరు 3 ఉండేవారు, ఇప్పుడు 6 అయ్యారు, అది కలిసి రావడం కదా, మీ అబ్బాయికి భార్య వచ్చింది, 2 పిల్లలు పుట్టారు, అదే కలిసి రావడం అంటేనే, ఇంకెంతకంటే కలిసి రావడం ఏంటని చెప్పి సిద్ధాంత్ గారు చెప్పారంట. ఇది కాబట్టి ఏంటంటే, నిర్ణయాలు దైవ నిర్ణయాలు బట్టి జరుగుతుంది, కానీ ఎవరు చెప్పినా సరే జరగదని చెప్పి నా యొక్క విన్నపం.